హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు సింపుల్గా గ్రీన్ చిల్లీస్తోని పచ్చడి చూసేద్దామండి. మీకు ఎప్పుడన్నా పచ్చడి తినాలనుకుంటే కొద్దిగా ఇలా పచ్చడిలాగా చేసుకొని తినొచ్చు ఇన్స్టెంట్గా. ఒక 1 వీక్ వరకు హ్యాపీగా మీరు తినొచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు తినొచ్చు. ఇక్కడ మిర్చి తీసుకున్నాను, లైట్వి తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకొని ఫ్యాన్ కింద వేసుకొని కొద్దిగా డ్రై చేసుకున్నాను. మీకు క్లాత్ ఉంటే క్లాత్తో కూడా తుడుచుకోవచ్చు. వాటర్ అనేది అస్సలు ఉండొద్దు. ఇట్లా 2 హాఫ్స్ కింద చేసుకున్నానండి. కంప్లీట్గా ఆరిపోవాలి, తడి అనేది ఉండొద్దు. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్కి వస్తే ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ సోంపు తీసుకున్నానండి. ఒక 1 స్పూన్ మెంతులు తీసుకున్నాను, ఫెనుగ్రిక్ సీడ్స్. ఇక్కడ 2 స్పూన్స్ ఆవాలు తీసుకున్నాను, మస్టర్డ్ సీడ్స్. ఇవి కొద్దిగా దూరగా వేయించుకుందాం, మరి ఎక్కువ మార్చకుండా లైట్గా స్మెల్ వచ్చే వరకు మీరు లైట్గా ఫ్రై చేసుకోండి. సోంపు టేస్ట్ పచ్చడిలో చాలా బాగా ఉంటుందండి. ఒకసారి సోంపు కూడా వేసుకొని మీరు పచ్చడి అన్ని ప్రిపేర్ చేయండి. ఇక్కడ నేను స్లైట్లీ రోస్ట్ చేసుకొని ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం. ఈ పౌడర్ కూడా మన చల్లారాకే మిర్చిలో కలుపుకోవాలి. చూడండి, ఇలా కోర్స్లీ గ్రైండ్ చేసుకున్నాను. మరి ఎక్కువ ఫైన్ పౌడర్ కాకుండా కొద్దిగా బరక ఉండనియండి. ఈ పౌడర్ చల్లారాకే వేసుకోండి, హాట్లో వేసుకోవద్దు. ఇప్పుడు మిర్చి పైన వేసేసి ఇక్కడ నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. కలర్ బాగుంటుంది పచ్చడికి, కారం ఏమి ఉండదు. మీరు కావాలంటే 1 స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కారం బదులు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేశానండి. మీకు కావాల్సి వస్తే కారం కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ రాక్ సాల్ట్ వేస్తున్నాను, ఒక 3 స్పూన్స్ వరకు రాక్ సాల్ట్ వేసాను. ఉప్పు కొద్దిగా ఎక్కువ ఉండాలి పచ్చడిలో. సో ఇక్కడ 3 లెమన్స్ స్క్వీజ్ చేసి వేసుకుంటున్నాను. ఉప్పు తక్కువ అయిందంటే పచ్చడి కొద్దిగా మనకి పాడైపోతుంది. సో ఉప్పు, ఆయిల్ మంచిగా ఉండాలి. సో ఇట్లా కలిపి పెట్టుకున్నానండి. ఇక్కడ ఆయిల్ వేడి చేసుకుంటున్నానండి, పల్లి నూనె. మీకు ఉంటే సెసమే సీడ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు, నువ్వుల నూనె. ఇక్కడ నేను గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకుంటున్నాను, కొద్దిగా హీట్ చేసుకున్నాను. పసుపు వేయడం మర్చిపోయానండి, ఇక్కడ ఒక 1 స్పూన్ వరకు వేసుకుందాం. ఇక్కడ మొత్తంగా మిక్స్ చేసుకుంటున్నాను. కాసేపు మూత క్లోజ్ చేసి పక్కన పెట్టుకుందాం. అప్పుడు దాకా మనకి ఆయిల్ అనేది చల్లగా అవుతుంది. వేడి ఆయిల్ వేయకుండా కంప్లీట్గా కూల్ అయ్యాకే ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నానని కంప్లీట్గా కూల్ అయింది. ఆయిల్ కూడా మీరు ఎక్కువే వేసుకోండి పచ్చడిలో, ఎందుకంటే ఆ మిర్చి అనేవి మంచిగా సోక్ చేసుకుంటాయి, మంచిగా నానుతాయి. సో ఇప్పుడు ఒక ఫైనల్గా మిక్స్ ఇచ్చుకుందాం. ఇక్కడ నేను గ్లాస్ జార్లో వేసుకుంటున్నాను పచ్చడి. సో ప్రెస్ చేసుకుంటూ మొత్తంగా వేసుకోండి. ఒక 2 డేస్ అయిన తర్వాత మీకు మంచిగా అవుతుంది పచ్చడి. 1 వీక్ వరకు ఫ్రెష్గా తినొచ్చు. మీకు ఎక్కువ నిలువ ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. సో మొత్తంగా కలిపి సాల్ట్ ఏమైనా ఉంటే మీరు తక్కువ ఉంటే రాక్ సాల్ట్ యూస్ చేసుకోండి. సో ఇలా ఒకసారి కలిపి మూత పెట్టుకొని మనం ఒక 2 డేస్ అలాగే వదిలేద్దాం. సో అంతే, సింపుల్గా మిర్చి పచ్చడి రెడీ అయిపోయిందండి. దీన్ని తాలింపు వేసుకొని మీరు సర్వ్ చేయొచ్చు. సో సింపుల్గా అయిపోతుంది. ఐ హోప్ ఈ పచ్చడి రెసిపీ మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.